విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సిబిఐ కేసు. కోర్టులో 25,000 కిలోల డ్రై ఈస్ట్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నల్ల మందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, ఆంఫెటమిన్, మస్కలిన్ ఉన్నట్టుగా గుర్తించారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ని ల్యాబ్ కి పంపించింది సిబిఐ. ల్యాబ్ నివేదిక ఆధారంగానే చర్యలకు నిర్ణయం తీసుకోబోతున్నారు. డ్రగ్స్ కలకలంపై సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వివరణ ఇస్తోంది. బ్రెజిల్లో రొయ్యల మేత కోసమని ఈస్ట్ కొనుగోలు చేశామని చెప్తోంది. మేము బుక్ చేసిన కంటైనర్ లో ఎటువంటి డ్రగ్స్ లేవు అంటోంది సంధ్య ఎక్స్పోర్ట్స్. డ్రగ్స్ లేవని నిరూపిస్తామని కూడా చెప్తోంది. సిబిఐ విచారణకు సహకరిస్తామంటున్నారు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ యజమానులు. రాజకీయ రంగు పులుముకుంటోంది విశాఖ డ్రగ్స్ వ్యవహారం. అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల కామెంట్స్ కు అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఆ కంపెనీతో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు నేతలు. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో. ఈశ్వర్ చెప్పండి, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ఏమో రొయ్యల మేత మాత్రమే తెప్పించాం, అందులో ఎలాంటి డ్రగ్స్ లేవు అంటోంది. కానీ అదే పేరు మీద డెలివరీ అయ్యాయి డ్రగ్స్ ఏంటి? కానీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మేము జనవరి 14వ తేదీన డిసెంబర్లో ఆర్డర్ ఇచ్చాం. మేము రొయ్యల మేత కోసం క్వాలిటీగా దొరికే ఈస్ట్కి సంబంధించి చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. ఇక్కడ కేజీ 17 రూపాయలు అక్కడ దొరుకుతుంది. ఇక్కడ 200 రూపాయలకు పైగా అక్కడ ఆ మెటీరియల్ ఇక్కడ ఇండియాలో అందుబాటు అవుతుంది. ఇండియాలో 200కు పైగా ఉన్న దాన్ని కేవలం 17 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసేందుకు మొదటిసారి బ్రెజిల్లో ఈ ఆర్డర్ ఇచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ అధికారులు టెస్ట్ చేసిన తర్వాత అవి డ్రగ్స్తో అవి డ్రై ఈస్ట్ కలిపి ఉంది, డ్రై ఈస్ట్తో మిక్స్ చేసిన నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ అందులో మా ప్రమేయం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మా ప్రమేయం ఏమీ లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కంటైనర్ పార్క్ దగ్గర ఉన్నాం. కంటైనర్ టెర్మినల్ ఇక్కడే మనం లోపల ఈ కంటైనర్ డ్రగ్స్కి సంబంధించిన కంటైనర్ని సిబిఐ అదుపులో ఉంది. సిబిఐతో పాటు కస్టమ్స్ అధికారులు ప్రస్తుతం దాన్ని కస్టడీలో పెట్టుకుని ఇంకా టెస్ట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రాథమికంగా నిర్వహించిన టెస్టుల ప్రకారం అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించారు. ఆ మేరకు నార్కోటిక్ డ్రగ్స్ని నిర్ధారించే టెస్టులు కూడా ర్యాండమ్గా చేశారు. అలాగే 47 శాంపిల్స్లో చేస్తే దాంట్లో దాదాపు 20కి పైగా శాంపిల్స్లో అనేక రకాల కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాల అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఉంటుంది ఈ వ్యవహారం అన్నట్టుగా సిబిఐ అనుమానిస్తుంది. ఆ మేరకి ఇప్పటికీ మరికొన్ని టెస్టులని చేసే పరిస్థితిని ఇంకా మరికొన్ని పరీక్షలు కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఈరోజు మరికొన్ని పరీక్షలు కూడా నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ఈ యాజమాన్యం చేస్తుంది. అదే సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఇవి డ్రగ్స్ ఖచ్చితంగా ఇవి డ్రగ్స్. సిబిఐ గతంలో సంధ్య ఎక్స్పోర్ట్స్ పైన కొన్ని కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గతంలో దీనికి సంబంధించి ఇక్కడ పర్యావరణ ఏవైతే ఉంటాయో నామ్స్ని పాటించడం లేదంటూ కొన్ని కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఆ కేసుల్ని మళ్ళీ లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగినట్టుగా సమాచారం ఉంది. అలాగే అదే సమయంలో దీనికి సంబంధించి చైర్మన్గా ఉన్న సంధ్య యాజమాన్యానికి చైర్మన్గా ఉన్న కూనం వీరభద్రరావు అని ఆయన గతంలో 2016లో ఒక కేసు న్యూయార్క్లో ఆయన పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. న్యూయార్క్లో ఫ్లైట్ జర్నీలో ఉన్న సమయంలో పక్కన ఉన్న ప్యాసింజర్ మహిళా ప్యాసింజర్తో లైంగికంగా ఇబ్బంది పెట్టారు, అసభ్యంగా ప్రవర్తించారన్న దాని మీద కొన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి. అప్పట్లో న్యూయార్క్లో కూడా కోర్టులో ఈ వివాదం కొన్నాళ్ళ పాటు జరిగింది. ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడ్డట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఆ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం ఇది జరిగిన తర్వాత ఈ కేసు ఇప్పుడు డ్రగ్స్ ఉన్నట్టుగా బయటకు వచ్చిన తర్వాత మరింత ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ పోర్టుకి మొదటిసారిగా ఈ స్థాయిలో డ్రగ్స్ రావడం. ఎందుకంటే విశాఖలో మామూలుగా ఇప్పటి వరకు గంజాయికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ గంజాయి హబ్బుగా ఉందన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలోనే విశాఖ బ్రాండ్ ఇమేజ్కి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ విశాఖకి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు తరచూ వస్తున్న నేపథ్యంలో దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ అదే సమయంలో నార్కోటిక్ డ్రగ్స్తో కంటైనర్ విశాఖకు రావడం ఒక స్ట్రాకింగ్గా చెప్పాల్సిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటిని నిర్ధారించేందుకు ఈరోజు మరొకసారి జ్యుడిషియరీ అధికారుల ఆధ్వర్యంలో మరొకసారి వీటికి టెస్ట్స్ కండక్ట్ చేయనున్నారు. ఆ తర్వాత
దానికి సంబంధించి సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ముందుకు వెళ్ళబోతోంది. అయితే ఇక్కడికి ఒకవేళ నిజంగా ఆ డ్రగ్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఉంటే దాంట్లో ఎవరి పాత్ర ఏంటి అన్నది ఆ తర్వాత మొదటిగా వాటిని నిర్ధారించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 దశల్లో ఈ నిర్ధారణ ప్రక్రియకి సంబంధించిన టెస్టులు కంప్లీట్ చేశారు. 2 దశల్లో కూడా పూర్తిగా దాంట్లో నార్కోటిక్ డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్టుగా నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి కానీ సిబిఐ నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇంటర్పోల్ సహాయంతో ఈ సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే జనవరి 14వ తేదీన బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ కంటైనర్ మధ్యలో జర్మనీలో ట్రాన్సిట్ హాల్ట్ అయింది. దాదాపు 6 రోజుల పాటు జర్మనీలో ట్రాన్సిట్ హాల్ట్ అయిన నేపథ్యంలో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చింది. జర్మనీలోనే ఉన్నప్పుడే ఇంటర్పోల్ దీన్ని గుర్తించింది. అయితే జర్మనీని అలర్ట్ చేసే సమయానికే అక్కడి నుంచి అది మళ్ళీ తిరిగి కంటైనర్ బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే తదుపరి డెస్టినేషన్ ఇండియా కాబట్టి ఇండియాకి సమాచారం ఇచ్చినట్టుగా ఇంటర్పోల్ తన ఇచ్చిన మెయిల్లో పేర్కొంది. దీని నేపథ్యంలోనే సిబిఐ దాన్ని ట్రాక్ చేస్తూ వస్తుంది. జర్మనీ నుంచి ఇక్కడి నుంచి ట్రాక్ చేస్తూ వచ్చు ఇక్కడికి ఇండియాకి ఈ నెల 16వ తేదీన ఇది చేరుకుంది. 16న సిబిఐ అధికారులు ఇక్కడికి చేరుకుని 19వ తేదీన స్థానికంగా ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఆ టయానికి చైర్మన్ అందుబాటులో లేరు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా అందుబాటులో లేరు. దీంతో అక్కడున్న వైస్ ప్రెసిడెంట్ సప్లై చైన్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ని గిరిధర్ అని అతన్ని దగ్గర ఉంచుకొని దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసిన తర్వాత అందులో అప్పటికే నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించిన కొన్ని టెస్ట్ కిట్లను తీసుకొచ్చారు. ఆ టెస్ట్ కిట్ల ద్వారా అక్కడ డ్రగ్స్గా వాటిని నిర్ధారించారు. తర్వాత అనేక టెస్టులని పలు దఫాలుగా నిర్వహించారు, ర్యాండమ్ టెస్టులు చేశారు. అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం వాటికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో ఆ తర్వాత వాటిని పూర్తి స్థాయిలో డ్రగ్స్గా నిర్ధారించి కేసు రిజిస్టర్ చేశారు. అయితే ప్రస్తుతం మరికొన్ని టెస్టులు అంటే దాని ప్రొసీజర్ ఇంకా ఆ టెస్టులని నిర్ధారించే ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సింది. అది ఈ రోజుతో పూర్తవుతుంది. జ్యుడిషియరీ అధికారులు ఈరోజు ఇక్కడికి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు జరగబోతున్నాయి. ఆ తర్వాత వాటికి సంబంధించి సిబిఐ తదుపరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు దానికి సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ చైర్మన్ వీరభద్రరావు కూడా ఆయన బయట దేశాల్లో ఉన్నారు. ఆయన రాత్రే నగరానికి చేరుకుంటున్నట్టుగా సమాచారం ఉండింది. వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన కూడా పిలిచి దీనికి సంబంధించిన సమాచారాన్ని మరింత తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత తదుపరి విచారణ ఎలా ఉంటుందన్నది చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో రాజకీయంగా రాష్ట్రంలో ప్రధాన పార్టీలు 2 అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది మరింత వేడెందుకుంది. ఈ నేపథ్యంలో దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. జర్మనీలో హాంబర్గ్ మీదుగా 16న ఈ నెల 16వ తారీఖున ఈ విశాఖకు కంటైనర్ చేరుకుంది. కంటైనర్ లో మొత్తం 25,000 కిలోల డ్రగ్స్ ని గుర్తించారు. విశాఖలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోవడానికి ఈ రాకెట్ ని ఛేదించడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ ఆపరేషన్ నిర్వహించింది. ప్రధానంగా పోర్ట్ల ద్వారా ఇతర పదార్థాలతో కలిపి ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాల ఆట కట్టిస్తోంది. ఇంటర్పోల్ అందించిన సమాచారంతో సిబిఐ ఇలాంటి ఆపరేషన్స్ తరచూ నిర్వహిస్తూనే ఉంది. అయితే విశాఖలో ఇలా భారీగా డ్రగ్స్ పట్టుబడడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. అయితే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సిబ్బంది ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. స్టార్ట్ చేసామండి. దానికి మనం రకరకాల రా మెటీరియల్స్ వాడతామండి. మైదా లాంటిది, సోయా లాంటిది, ఫిష్ మిల్ లాంటిది, ఇలా ఒక 10-15 వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్ వాడతాం. సో దాంట్లో ఈస్ట్ అనేది ఒకటండి. మనం ఈస్ట్ జనరల్గా ఇండియాలో కూడా కొన్ని కంపెనీలు ఇంపోర్ట్ చేసి అమ్ముతుంటాయండి. దానికంటే ఈ బ్రెజిల్లో దొరికే ఐసీసీ కంపెనీ ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి కొంతమంది న్యూట్రిషనిస్టులు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మెయిల్ కమ్యూనికేషను, వాట్సాప్ కమ్యూనికేషన్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి అది తెప్పించామండి. కాకపోతే అది దాంట్లో ఏముందో ఏంటిదో అనేది మనకు తెలియదండి. మనం ఫస్ట్ టైము తెప్పించాం. మొన్న 19వ తారీఖు వచ్చింది. అది వచ్చిన తర్వాత దాంట్లో ఏదో సస్పీషియస్గా ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పి మనకి ఆ రోజు 19th మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మేము వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యాము. అక్కడ సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి. దాంట్లో వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రిలిమినరీ టెస్ట్లో అది సస్పీషియస్ కనిపిస్తుందని వాళ్ళు అన్నారు. సో దాన్ని 2వ రోజు కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. 2వ రోజు కూడా సస్పీషియస్గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పంపుతాను అన్నారు. సో ఇది ఏదనేది డిక్లేర్ అనేది ల్యాబ్లో కానీ మనకు తెలియదని చెప్పారండి వాళ్ళు.
సో రేపు ల్యాబ్ కోసం శాంప్లింగ్ రేపు జరుగుతుందండి. దాంట్లో అది ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లోనూ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి కానీ మనం అసలు దాంట్లో ఏముంది ఏంటనేది ఎవరికీ తెలియదు. మనకి సప్లై చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు మన అథారిటీస్ అందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు ప్రపంచంలో ఇలాంటివి జరగలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ అంతా మనం అందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ షేర్ చేసాం. మనమైతే వెయిట్ చేస్తున్నాం సార్. దాంట్లో ఏముందో మనకి తెలియదు. మనమైతే అలాంటిది ఏది మా కంపెనీ ఎప్పుడు మేము కానీ ఎప్పుడు చేయలేదు. అలాంటిది దాంట్లో ఏముందనేది మనకి తెలియదండి. అది గవర్నమెంటే దాన్ని చేసి చెప్తారని మనకి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంపెనీలో నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను.